అసలు వస్తామని కూడా అనుకోకుండా 2 గుళ్ళ దర్శనం అయితే చేసుకున్నాం. మా అన్నయ్య పుణ్యమా అని చెప్పి. ముందుగా మద్దాంజనేయ స్వామి గుడికెళ్ళాము. గురవైగూడెం. మాక్సిమం జంగారెడ్డిగూడెం అంటేనే తెలుస్తుంది ఎవరికైనా. ఇక్కడ స్వామివారు మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసారు. చెట్టు అలానే ఉంచి గుడి ఉంటదనమాట చుట్టూ. ఎప్పుడు వచ్చినా గుడి క్లోజ్ చేసి ఉంటది. చింతిరుపతెల్లి ఇలా వస్తుంటాం అనమాట. అప్పటికి గుడి క్లోజ్ చేసేసి ఉంటది. ఇవాళ మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకున్నాను. పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా మధ్యాహ్నం గుడి దగ్గరే భోంచేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. పిల్లలు బొమ్మలు కొనకపోతే అసలు ఊరుకోరు కదా, వాళ్ళకి 2 బొమ్మలు కొనిచ్చేసి అక్కడి నుంచి పారిజాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. సారీ, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర రాశివనం అని ఉంది. అక్కడ 12 రాసులకి 12 చెట్లు ఉన్నాయి. వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితం అవన్నీ అక్కడ క్లియర్ గా రాసున్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక చూడండి. నెక్స్ట్ పారిజాత గుడికి వెళ్తామని చెప్పాను కదా, జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో కట్టించేసుకున్నాం. మా అందరికీ కలిపి 350 తీసుకున్నారు, కానీ పర్వాలేదు. చాలా నిదానంగా తీసుకెళ్ళి నిదానంగా తీసుకొచ్చారు. ఎప్పుడైనా వెళ్తే ఉంటుందని నెంబర్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గోపురం. ఈ గోపురంలో స్వామివారి అద్దాల మేడ ఉంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుందన్నమాట. మొత్తం స్వామివారి అవతారాలు, మత్స్య అవతారం నుంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం వరకు అన్ని అవతారాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆ స్వామివార్ల మందిరాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయని కూడా అక్కడ రాశారు. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.